అరటిపండు న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక, శోభాన్ని పవన్ కళ్యాణ్, సిక్కులేని నా కొడక. సెకండ్ ముందు పెడతాను. థ్యాంక్ యూ. నాకు అమ్మాయిలన్నా, అమ్మాయిల బాడీ అన్నా, అమ్మాయిల కాళ్ళు నాకటం నాకు ఇష్టం, అంతే. నా ఇష్టం వచ్చిన పని చేస్తాను నేను లైఫ్లో ఎప్పుడు. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోస్ ప్రణీత్ది, ఆర్జీవి, అలాగే పోసాని కృష్ణములు లేదు. ప్రణీత్ తప్పు చేశాడు, దాని తగ్గట్టు తన శిక్ష పడాల్సిందే. మరి ఆర్జీవికి పోసాని కృష్ణముల సంగతి ఏంటి? వాళ్ళకు కూడా శిక్ష పడాలి కదా. మరి ఆర్జీవి లాంటి వాడు డైరెక్ట్ వీడియోస్ చేసి యూత్ని చెడగొడుతున్నాడు. అలాగే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి కూతుర్నే బెదిరించాడు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఆర్జీవి లాంటి వాడు యూత్ని చాలా చెడగొడుతున్నాడు ఈ విషయంలో. ఒక 60 ఏళ్ళు పైన ఆర్జీవి ఇట్లాంటి పనులు చేస్తుంటే మరి 25 ఏళ్ళ యూత్ ఏం చేస్తారు? వాళ్ళు ఇలాంటివే చేస్తారు. అందుకని ప్రణీత్ లాంటి వాళ్ళతో పాటు ఆర్జీవి లాంటి వాళ్ళు కూడా శిక్ష పడాలి. ఈ విషయంలో అందరూ బాగా ఆలోచించాలి. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే ఆర్జీవి, పోసాని కృష్ణమురళి వాళ్ళకు కూడా వాళ్ళు చేసిన దాని తగ్గట్టు శిక్ష పడాలి. ఇది నేను అనుకుంటుంది. మీరు దీని గురించి కింద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. I'm going from stream to jail after this conversation with Praneeth and DNR bro. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా.